అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క వాక్యము కొద్దిసేపు పంచుకుందాము. దానికన్నా ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవగల దేవానికి స్తోత్రాలు, వెలులేని వందనాలు. పరిశుద్ధ నామమునకు, పవిత్ర నామమునకు నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ అమూల్యమైన శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు లెక్కలేని వందనాలు. నాకు ఇచ్చిన కృపా ధన్యతను బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము గమనిస్తామండి. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుకుంటారు. ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన శక్తి, నూతన బలం మనకు అనుగ్రహిస్తారు. ఈ నూతన సంవత్సరంలో అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు మనము దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కిరీటం మనము పొందుకుంటాము. పాత జీవితం వదిలేసి మరి నూతన సంవత్సరంలో మనకు దేవుని యొక్క దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఇంకో మాట కూడా మనము గమనిస్తాం. రోమపత్రికలో మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని వాక్యములో రోమా పత్రికలో మనము గమనిస్తామండి. మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆయనలో ఉంటే మనకు భయము, ఈ సమస్య, ఆందోళన మనకు ఉండదండి. ఎలాంటి భయం ఉండదు. ఆయనలో ఉంటే, ఆయనలో మనం ఉంటే మనకు సంతోషము, ఆనందము, మరి సమాధానం ఉంటుంది. ఆయనను లేకుంటే మనకు మరి అనేక సమస్యలు ఎదురవుతాయని మరి రోమపత్రికలో చెప్పబడినట్టుగా మనము గమనిస్తాం. మరి అదేవిధంగా ఇంకో మాట కూడా మనము మరి జ్ఞానించుకుందాము. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న వారికి నూతన సృష్టి, నూతన జీవం, నూతన జీవితం మనకు అనుగ్రహిస్తారు. ఇదిగో పాతవి గతించెను, కొత్తవి ఆయన. పాతదంతా మన 2024లో మన పాత జీవితాన్ని వదిలివేసుకోవాలి. నూతన జీవితంలోనికి మనము రావాలి. నూతన సంవత్సరంలోనికి మనము మరి రావాలి. మన వాగ్దానాల ప్రకారంగా మనము మరి నూతన జీవితంలో నూతన మరి శక్తి, నూతన బలము, నూతన దీవెన, నూతన ఆశీర్వాదం మనము పొందుకుంటామని వాక్యంలో మరి చెప్పబడింది. అదేవిధంగా గలతీ మరి 5:22 మరి అందులో 9 ఫలాలు ఉన్నాయి. 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. మరి 9 ఫలాలు మనం ఉంటే ఈ నూతన సంవత్సరంలో మరి మనకు ఇవి 9 ఫలాలు మనలో ఉండాలి. అప్పుడు మనకు దేవుని వాగ్దానాల ప్రకారంగా దేవుని నూతన మరి శక్తిని, బలాన్ని మనము పొందుకుంటామని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా హబక్కూకులో మరి మనము గమనించినట్లయితే 3వ అధ్యాయము మరి 1 నుంచి 2 వచనాలు గమనించినట్లయితే మరి ఆయన చేసిన ప్రార్థన హబక్కూకు, యెహోవా వార్త విని నేను భయపడుచున్నాను. హబక్కూకు ఆ వార్త విని భయపడుచున్నాడు. మరి యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నూతన కార్యము నూతన పరచమని ఉంది. మరి సంవత్సరాలు గడిచిపోతున్నవి, ఇంకా మనం ఆయన వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము. యెహోవా సంవత్సరాలు జరుగుచుండగా ఆయనను కోపించుచుని మరి తెలియజేస్తున్నాడు. ఆయనను కోపించుచుని మరి ఆయన వాత్సల్యతను మనం గమనించలేకపోతున్నాము. ఆయన ప్రేమను గమనించలేకపోతున్నాము. ఈ నూతన సంవత్సరంలో మరి ఆయన ప్రేమను గమనిస్తే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమను మనకు దేవుడు అనుగ్రహిస్తాడని ఈ కొద్ది మాటలు చెప్పుచూ నేను ముగిస్తున్నాను.